నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అయితే ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది, పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే ఈరోజు ముఖ్యంగా మీరు అనేది మీ యొక్క జీవితంలో 2025వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం గమనిస్తే గనక, జీవితంలో ఇది ఒక తీర్మాన దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొనవలసి ఈరోజు ఇది. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం సూర్యుడు అలాగే కన్యా రాశిలో విహరిస్తున్నాడు. ఇది మీకు స్వీయ నిర్ణయం ఇక తీసుకోవలసినటువంటి కాలం అనిపిస్తుంది. ఇక చంద్రుడు కర్కటక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు కర్కటక రాశిలో ఈ సమయంలో కలయిక వలన ఒక స్పష్టతమైన సాంకేతికం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక మీరు అనేది మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ సమయ కలయిక ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఆలస్యం చేసినటువంటి ఒక నిర్ణయం, ఒక వాయిదా వేయరాదు అని ఈరోజు మీరు చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా పెద్ద మార్పు తీయగల ఈరోజు ఇది. ఉదయం సూర్యోదయం సమయానికి చంద్రుడు మీ యొక్క 4వ భాగంలో ఉంటాడు. ఇదే మనస్సు, కుటుంబం, అంతర్గత స్థిరత్వం గురించే సూచిస్తుంది. మీ మనసులో చాలా రోజులుగా తిప్పి కొడుతున్నటువంటి విషయం, చాలా చెయ్యాలా చెయ్యకూడదా ఇలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. అదే ఈరోజు తెలిపోతుంది. ఇక వ్యక్తిగత జీవితంలో చూస్తే గనక, ఇక కన్యా రాశి వారు సాధారణంగా సమతుల్యం కోరుకునే వ్యక్తులు. ఏ పని చేయాలనుకున్నా అందరికీ నచ్చేలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు అలాంటి సమతుల్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం కొద్ది మందికి సంతోషకరమవుతుంది, మరికొందరికి సహాసనానికి గురి చేస్తుంది. మీకు ఇష్టమైన ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కాలంగా నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తిపై మీ మనస్సు రెండు వైపులా
పరిగెత్తుతుంది. ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళేలా లేదా ఈ సందర్భాన్ని విసిగించేలా ముగిసించేలా అనే రెండు మార్గాలు ఒకదాన్ని మీరు ఎదుర్కొనవలసి ఆ చంద్రుడి దృష్టి శుక్రుడిపై ఉన్నదన్న ప్రేమ సందర్భాలలో స్పష్టత ఏర్పడుతుంది. గతంలో గందరగోళంగా ఉన్న సందర్భాలు ఈరోజు స్పష్టతను పొందుకుంటారు. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక మీ మనస్సు అనేది వినండి. ఇతరులు చెప్పిన మాటల కంటే ఈరోజు మీ అంతరాత్మ చెప్పేది నిజం. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశంలో గనక ఈరోజు ఒక పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. శని ఇక కన్యా రాశిలో ఉండటం వల్ల మీకు దీర్ఘకాల ప్రణాళికలో స్పష్టత వస్తుంది. మీరు పనిచేసే చోట ఒక కొత్త అవకాశం, కొత్త మార్పు లేదా కొత్త బాధ్యత రావచ్చు. అది మొదట్లో కొంచెం భయాన్ని కలిగించిన అది మీ యొక్క కెరియర్కి అద్భుతమైన మలుపు అవుతుంది. ఎవరైనా వ్యాపారం చేసినా ఇక కన్యా రాశి వారు ఈరోజు ఒక కొత్త ఒప్పందం కోసం భాగస్వామ్యం లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించి గమనించి నిర్ణయం తీసుకోండి. ఇక బుధుడు మీ యొక్క మొదటి స్థానంలో ఉండడం వల్ల మీరు నాయకత్వం ప్రదర్శించగలుగుతారు. కానీ విడిగా కాదు, శాంతంగా, ధైర్యంగా కానీ నిస్సహం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఒక సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు తీసుకునే నిర్ణయం రేపటి స్థిరతకు బీజం వస్తుంది. ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే గనక ఈ యొక్క కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే గనక డబ్బు, వ్యాపారాల్లో వాస్తవిక దుకోణం అవసరం. గీత కొన్ని వారాలు మీరు ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. ఇక బుధుడు సింహ రాశిలో ఉన్నందున అఖండ ఖర్చులు పెరుగుతాయి. కానీ ఈరోజు మీరు ఎటువంటి ఖర్చు తగ్గించాలి, ఏ ఖర్చును పెట్టాలి అనే విషయంపై ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఒక కొత్త వస్తువును కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడైనా అనే ప్రశ్న మీ మనసులో ఉంది. ఈ సమాధానం ఇంట్లో 2 రోజుల తరపు నుండి రేపటి గ్రహస్థితి చర్చల వరకు ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఆరాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్